ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మానసిక ఆరోగ్యం ఈ మధ్య చాలా రకరకాల కారణాలతో తెలియని కొత్త కొత్త కండిషన్స్ పుట్టుకొస్తున్నాయి. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు దాన్ని ఐసోలేటెడ్గా చూడడం వల్ల ఇతర కనెక్షన్స్ చూడలేకపోతున్నారు. చూసినా ద మోస్ట్ దే థింక్ ఆఫ్ ఈజ్ ఫ్యూ టెస్ట్, కొన్ని కొండ గుర్తులు అంటారు కదా, వాటికి మించి డీప్గా వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి మీరు చెప్పిన ఈ హాలిస్టిక్ సైన్స్ చాలామందికి ఉపయోగపడింది ఇవాళ. ఫైనలీ యాజ్ వి వైండ్ అప్, మై ఫేవరెట్ క్వశ్చన్ విచ్ ఐ ఆస్క్ ఎవ్రీబడి, చర్మం అందంగా నవనవలాడుతూ ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు మంచివి? ఫుడ్ ఈజ్ ద బెస్ట్ కాస్మెటాలజిస్ట్ అండి. అది జుట్టు పెరగడం కావచ్చు, పింపుల్స్ లేకపోవడం కావచ్చు, యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ అంటే రింకిల్స్ రాకుండా ఉండడానికి కానీ, కాంతివంతంగా ఉండాలన్నా వైటమిన్ సి ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కనీసము 1000 నుంచి 1500 ఎంసీజీ వచ్చేంత వరకు ఉన్న ఫుడ్స్ మనము ఎవ్రీడే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. విటమిన్ సి అనగానే నిమ్మరసం ఒకటే అనుకోకండి. విటమిన్ సి యూ కెన్ టేక్ కివీ ఫ్రూట్స్, టొమాటోస్ తీసుకోవచ్చు. ఆల్ బెల్ పెప్పర్స్ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి అనమాట. అది మీరు క్యాప్సికమ్ అంటే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, దే ఆర్ రియలీ వెరీ గుడ్ అనమాట. సో ఇలాంటివన్నీ మీరు ఆకుకూరలు ఇలాంటివన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే, జస్ట్ ఒక కొత్తిమీర, పుదీనా, అందులో చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మరసము, దాంట్లో ఒక గరిట పెరుగు, మళ్ళీ రిపీట్ చేస్తాను, కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క, ఒక గరిట పెరుగు, నిమ్మరసం, దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. రోజు గ్లాస్ నిండా 150 ml తాగేయండి. 15 రోజుల తర్వాత మొహం అద్దంలో చూసుకోండి. అంతేనా? అద్భుతంగా చెప్పారు. అలాగే ఆ బెల్ పెప్పర్ ఏంటో చక్కగా వాడి చేసి కొంచెం దాని మీద నువ్వుల పొడి చల్లేసి, కాల్షియంకి కాల్షియం వస్తుంది, వైటమిన్ సి కూడా వచ్చేస్తుంది. నేను నువ్వులు అన్నిట్లో జల్లుతాను స్వప్న. ఆమ్లెట్ వేసిన పైన నువ్వులు జల్లుతాము, చపాతీల్లో వేస్తాము, అన్నిట్లో నువ్వులు వేసేస్తాను. అందులో వేయనే అన్నిట్లో వేసేస్తాను. బెల్ పెప్పర్స్ ఫ్రెష్గా అంటే క్యాప్సికమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ మీరు ఫ్రెష్గా తీసుకుని ఒక డాష్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఫర్ టేస్ట్, పైన లైట్గా సాల్ట్ పెప్పర్ వేసుకొని తినండి, అద్భుతాలు క్రియేట్ చేస్తాం. మీరు అనుమతిస్తే ప్రొఫెసర్ శ్రీదేవి గారు, నెక్స్ట్ టైం ఫుడ్స్ చాలా మంచి ఒక 5-6 యూనివర్సల్గా అందరికీ కావాలి అనుకునే ఫుడ్స్ పెట్టుకుని అవి ఎంత మోతాదులో తీసుకోవాలో కప్పులతో చూపిస్తూ మీతో ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ చేయాలందండి. డెఫినెట్లీ వీ కెన్ డూ. ఎందుకంటే మై ఎయిమ్ ఇన్ లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు గ్లోరిఫై పీపుల్. అయితే డెఫినెట్గా చేద్దాము. వన్ లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, యువర్ మైండ్ డిసైడ్స్ యువర్ హెల్త్. ఎక్కువగా కనుక మీరు బాధపడుతూ ఉంటే చిన్న విషయాలకి డైజెస్టివ్ సిస్టమ్ విల్ గో ఫర్ ఎ టాస్. యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్, GERD దగ్గర నుంచి, పైల్స్ దగ్గర నుంచి, కాన్స్టిపేషన్ నుంచి, హెమరాయిడ్స్ నుంచి, కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు లో గ్రేడ్ యాంగ్జైటీ ఈజ్ ద రీజన్. దాన్ని మిమ్మల్ని డామినేట్ చేయనివ్వకండి. భయం, ఎక్కువగా భయపడితే రీజన్గా అంటే భయాన్ని కొంత కంట్రోల్ పెట్టాలి మనం. భయాన్ని కంట్రోల్ పెట్టకపోతే కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గిపోతుంది. మీరేం చెడు పదార్థాలు తినక్కర్లేదు, లేకపోతే ఏదైనా మిస్బిహేవ్ చేయలేదు, చాలా మంచివాడండి అయినా ఇలా అయింది ఎందుకో, ఎక్కడ బయట తింటూ అంటారు. ఎందుకంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనమాట. ఇఫ్ యు ఆర్ అఫ్రేడ్, భయపడితే కిడ్నీస్ విల్ గెట్ ఎఫెక్టెడ్. కోపం, చాలామంది కోపంగా చాలా గట్టిగా అరుస్తారు, ఇంకొంతమంది ఆ అరవలేక ఆ కోపాన్ని దిగమింగుకుని ఉంటారు. ఈ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు లెవెల్కి మించి కోప్పడిన ప్రతిసారి మీ లివర్ చనిపోతుంది. అవసరమా లేదా డెసిషన్ తీసుకోవాలి. ఈ లెవెల్ తర్వాత నేను కోప్పడాలా, ఆగిపోవాలా, నాకు లివర్ కావాలా, అరవాలా, డెసిషన్ తీసుకోండి. అందరూ విఘ్నులే, తెలిసిన వాళ్ళే. ఇలా చేయండి అలా చేయండి అని మనం చెప్పక్కర్లేదు, డెసిషన్ మీరు తీసుకోవచ్చు. సో ఇలాగా జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సైన్స్. ప్రతి ఒక్క దాని కింద మన వెనకాల ఇమోషన్సే కారణం. కాబట్టి ఇమోషన్స్ని ఎంత కంట్రోల్ చేసుకుని ఎంత చక్కటి ఆహారం తెలిగితే అంత ఎక్కువ లాంజివిటీ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది.